హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్. ఇక్కడ వచ్చేస్తే మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఎలా చేసేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ప్రతి ప్రోగ్రామ్ చేయాలి అంటే ముందు మనమే ఎవరైనా పెద్దలని మనం ముందు పెట్టుకొని చేయాలి. మనకి ఇప్పుడు ఉన్నటువంటి మహిళల్లో నేను ఇక్కడ ఉన్న ఎంక్వైరీ చేసిన దాంట్లో అంటే మహిళా దినోత్సవ కార్యక్రమం కాబట్టి మనకి వయసుతోని పెద్దతనం అనేది ఇద్దామనుకొని పెద్దల్ని వయసులో పెద్దవాళ్ళని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. దయచేసి అన్నగా భావించద్దు. ఎందుకంటే వయసులో ఎవరైతే పెద్ద ఉంటారో అనుభవాలు కూడా వాళ్ళకి ఎక్కువనే ఉంటాయి, చెప్పలేకపోవచ్చు మనకి. కాబట్టి వాళ్ళని మనం ఇక్కడికి ఆహ్వానిద్దాము. ఒక ముగ్గురు మహిళల్ని ఆహ్వానిద్దాం అనుకున్నాను. సరే, నేను నలుగురిని అనుకుంటే ఆ మేడం వద్దన్నారు. ముగ్గురిని ఆహ్వానిస్తున్నాను. మొదలుగా భారతి గారు రండి. వయసులో చాలా పెద్దవారు విన్న వాళ్ళలో నేను వయసుని ఆలోచించి ఆహ్వానిస్తున్నాను. దయచేసి అన్నిగా భావించద్దు. ఆమె నా వయసు పెద్దదమ్మా, నేనేం చేయలేదంటే పెద్దవారిని ఏదైనా సరే పెద్ద తలకాయని ముందు పెట్టుకొని చేయాలి. నెక్స్ట్ అనుసూర్య గారు, వెంకటేశ్వరమ్మ గారు, వయసులో పెద్దవాళ్ళని ఆలోచించి పెట్టాలని అడుగుతాను. వాళ్ళకి వచ్చినట్టు చెప్తారు. మహిళల అనుభవం అంటే అది ఏదైనా కావచ్చు, ఇంటి విషయమే కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం అన్నగా భావించాలి. ఇక్కడ వచ్చి కూర్చోవడమే మన అదృష్టంగా భావించాలి. ఎప్పుడైనా పెద్దవాళ్ళకి ఇచ్చే విలువ ఇవ్వాలి. కాబట్టి మొదలుగా వాళ్ళ అనుభవాన్ని వాళ్ళకి చెప్పమని. ఒకనాటికి కోడలేదు, అక్క ఒకనాటికి కోడలేదు. కాబట్టి మన ఆడపిల్లలు మనం ఎట్లా చూసుకుంటున్నామో మన ఇంటికి వచ్చిన కోడలమ్మని కూడా అలాగే చూసుకోవాలి. వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చూసుకోవాలి. నేను కూడా వాళ్ళని అలాగే చూసుకుంటాం. అంతే నేను చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మనము మహిళల్ని ప్రతి ఒక మన స్త్రీ ఒకప్పుడు కూతురు, తర్వాత కోడలు, అత్తగారు, రకరకాల బాధ్యతలని రకరకాల మనం నాటకీయ రంగంలాగా పోషిస్తూ ఉంటాం. భార్యగా, తల్లిగా, బిడ్డగా, కూతురిగా ఎన్ని బాధ్యతలు అంటే అన్ని బాధ్యతలు. అంటే ఒక పురుషుడి కంటే మన స్త్రీ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. వారు చెప్పినట్టు మనం ఎవరైతే మనం అత్తింటికి వెళ్ళినా పుట్టింటి ఉన్నా మనం ఎట్లా గౌరవించబడతామో వారి మాటల్లో చెప్తున్నారు. వారు ఏమంటున్నారు, తన కొడల్ని తను ఎలా చూసుకుంటుందో తన కొడల్ని అలానే చూసుకోవాలి. ఇద్దరి మధ్యన సఖ్యత ఉండాలి. అప్పుడే మనం సమాజంలో ఏదైనా ఇంట్లో చికాకులు ఉంటే ఏం చేయలేం. మేము తన సందేశాన్ని ఇస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కోఆపరేటివ్ కాలనీ మహిళా మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మహిళలకు ఒక రోజు ఏంటి, అంతర్జాతీయ విలువలో ఎందుకంటే ప్రతి రోజు మీదే. అందుకే మిమ్మల్ని గౌరవించుకోవడానికి, మీరు చేసేటువంటి పనులకు మిమ్మల్ని గౌరవించుకోవడానికి ఒక రోజుని మార్చి. అయితే ముదికలు నెరవేరాని విద్యగలదే ముద్దార నేర్పించిందని అన్నారు. అంటే ఆడవాళ్లకు రానటువంటి విద్య ప్రపంచంలో ఏది లేదు. మరి ఎందుకు నేర్చుకోవట్లేదు? కొన్ని శాస్త్రాలు కొంతమంది ఆడవాళ్ళను బయటికి రానియకుండా చేయటం వల్ల కొన్ని సంవత్సరాలు, దాదాపుగా 500-600 సంవత్సరాల పాపం ఒంటింటికే పరిమితమై ఉన్న తర్వాత చదువు వరకు ఎప్పుడైతే మనం చదువు విలువ తెలుసుకున్నామో ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళు లేనటువంటి ఏ పని లేదు. విమానాలు నడుపుతారు, ప్రతి పని మగవాళ్ళకు డ్యూటీగా సమానంగా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళందరూ చాలా ఉద్యోగ ప్రతి ఒక్కరు ముందంజలో ఉంటున్నారు. వాళ్ళందరూ జాబ్ చేసే వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళకన్నా మనకి ఇంకో గ్రేట్నెస్ ఏంటంటే మనము బర్త్ కూడా ఇవ్వగలుగుతాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ లేడీ. థ్యాంక్ యూ. కాళ్ళు, చేతులు, పొట్ట, పాదాలు, తల, 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 పొట్ట, పొట్ట, కాళ్ళు, 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 పాదాలల్లే కాళ్ళన్న, చేతులు,
చేతులు చేతులు పొట్ట పొట్ట తల తల పాదాలు పాదాలు కప్పు. దయచేసి మహిళలు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. ఈ రోజు ఒక్కరోజు మీరు దయచేసి అందరూ సంపూర్ణంగా ఈ గేమ్స్ మొత్తం కంప్లీట్ చేసి కేక్ కటింగ్ వరకు అందరు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండండి. విషయము మనకంటూ ఒక ప్రత్యేకమైన రోజు లేదండి. మనమే అన్ని రోజులు మనమే అనుకోవాలి. మునిలో ఎక్కువే. ఎందుకు అనంటే పురుషుడు కొంతవరకే చేస్తాడు పనులు, కానీ మనం పురుషుడు చేసే పని ఉద్యోగం కూడా మనం ఒక అడుగు ముందుకు చేస్తాం. ఒకప్పుడు మనకి అసలు ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మనకున్నటువంటి పని దినాలలో కానీ మనకున్నటువంటి ఓటు హక్కును కూడా ఒకప్పుడు మనకు కల్పించలేదు. మహిళలకు ఓటు హక్కు లేదు అనే విధంగా ఉన్నారు. సాధికారిత అంటే వాళ్ళతో సమానమైనటువంటి సాధికారిత మనకు లేకపోవడం వల్ల మన పాశ్చాత్య దేశాల వాళ్ళు మనకు ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలి అని పోరాటం చేసి ఈ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ మహిళా దినోత్సవం అనేది పాశ్చాత్య దేశాలకు తగునేమో కానీ మనకి మాత్రం మనకి ప్రతి పురుషుడు కూడా మనకి విలువిస్తూనే ఉన్నాడు. ఇవ్వకపోతే మనం ఈ రోజు ఇక్కడ కూర్చోలేము. కాబట్టి మనకు ఇంట్లో ఏ పని చేసినా ఏది చేసినా మనకు ముందు మనల్ని అడిగే చేస్తారు. అందుకే అంటారు